ఏమైంది? మనం వెంటనే వెళ్ళిపోదాం రండి. ఈ విషయం బయటకు వస్తే కనుక మన అందరం ఒకటే మాట చెప్పాలి. అతను మనలో ఒకరిని రేప్ చేశారని, ఇంకొకరిని రేప్ చేయబోతుంటే ఆత్మరక్షణ కోసం కత్తితో అటాక్ చేశామని, అప్పుడు చచ్చిపోయాడని చెప్దాం. ఓకే ఓకే పదండి. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో నలుగురు కలిసి నలుగురితో ఎంజాయ్ చేసే కన్నా నలుగురు కలిసి ఒక్కొంతో ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఏంటి రాజా సిగ్గుపడుతున్నావు? నువ్వేమీ ఆడదానికి కాదు కదా. ఈలోపు మనం చిన్న గేమ్ ఆడుకుందామా? ఏం పర్లేదు, 5 నిమిషాలు ఆగి మళ్ళీ బట్టలు వేసుకుందాం. ఏంటే నన్ను అల్లారమంటావా? గుద్దుతే నీకేంటే, నైట్ అంతా ఎంజాయ్ చేస్తావు, పొద్దునొచ్చి మా నిద్ర చెడగొడతావు. అబ్బా అదృష్టం అంటే నీదేనే. ఏమొద్దు, ఎంజాయ్ చేయడానికి కావాల్సింది అదృష్టం కాదు, అడ్వాన్స్గా ఉండడం. నీ అంతా అడ్వాన్స్గా ఉండడానికి మా పెద్దోళ్ళు కట్టుబాటులు ఆచారాలు తగిలేసారుగా. మా కోరికలన్నీ చంపేసుకుంటున్నామే. చంపేసుకోవడం ఎందుకే, ముందు బతకడం నేర్చుకో. అంటే నీలాగనా? అలా ఉండగలం అంటావా? అందుకేనే మిమ్మల్ని పిరికి పందలు అనేది. మేము పిరికి పందలం కామే, ప్రతిదానికి భయపడే వాళ్ళని పిరికి పందులు అనక ఇంకేమంటారే? మాకు కూడా నీలాగే ఉండాలని ఉంది. అందరూ నాతో రండి, రెడీనా? అయితే ఈసారి మీరు అందరూ ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వండి. ఇంతకీ మన బకరా ఎవరు? సురేష్. హాయ్ బంగారం. రేపు మార్నింగ్ 6 o'clock వస్తాను. వెయిట్ తొందర పడకు. నువ్వు వచ్చేదే వారానికి ఒకసారి, దాన్ని కూడా ఇయ్యవా? వెయిట్ కాదు బంగారం, చిన్న చేంజ్ లేదు, ఏం లేదు. నేను నీకోసం 500 kilometers నుంచి వస్తున్నాను. ప్రోగ్రామ్ మార్చకు. సరేలేండి, రేపు నాతో పాటు నా 3 ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. 4G ఆఫర్ ఏంటే? 4G స్పీడ్ నేను తట్టుకోగలనా? ఎగస్ట్రాలు ఆపి రేపు నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా తీసుకొనిరా. ఓకే బంగారం, రేపు మార్నింగ్ 6 o'clock వస్తాను. ఓకే, రేపు ఎక్కడికి రావాలో నేను మెసేజ్ చేస్తా. ఓకే బంగారం. ఓకే బాయ్. ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదా? చాలా పెద్ద పెద్ద కూతలు కూసావు. హలో సునీల్ లేడండి. మీరెవరు మాట్లాడుతున్నారు? అవన్నీ మీకు ఎందుకండి? ముందు సునీల్ కి ఫోన్ ఇవ్వు. అరే సునీల్ ఎక్కడున్నాడు? మేమందరం బయలుదేరి వస్తుంటే సునీల్కి యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. చీ వెదవా, నా పరువు తీసేశాడు. నువ్వు చావడానికి ఈ రోజే దొరికిందా? నిన్ను నమ్ముకునే బదులు ఆ బొమ్మను నమ్మేదే బెస్ట్. నీ వల్ల మేమందరం డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకు మాకింత బిల్డప్ ఇచ్చావు? మాకు పిచ్చెక్కేలా ఉంది. ఈ నిషాని తక్కువ అంచనా వేస్తున్నారే. చూడండి. హలో, RSR ట్రావెల్స్. ఎస్ మేడం, చెప్పండి. నాకు అర్జెంట్ గా ఓ వెహికల్ కావాలి.
స్పీడ్గా డ్రైవ్ చేసే ఒక యంగ్ డ్రైవర్ కావాలి. ఓకే మేడం, అరగంటలో పంపిస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో మేడం, నేను లొకేషన్కి వచ్చేసాను. ఇది క్యాబ్ వచ్చిందంట, నడండి వెళ్తాం. ఏ హీరో, నీ పేరేంటి? రాజా మేడం. ఓహో, నిజంగా రాజాలా ఉన్నావు. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి? నా పేరు నిషా. నిషా అని పిలవచ్చు. అలాగే వీళ్ళు నా ఫ్రెండ్స్. రూహి. హాయ్. శ్రావణి. హలో. నిరీక్షణ. హాయ్ రాజా. హాయ్. బండి చాలా స్మూత్ గా డ్రైవ్ చేస్తూ పూర్తిగానే హ్యాండిల్ చేస్తావా? అంటే బాడీ పార్ట్స్ ని అర్థం కాలేదు మేడం. నీ వెహికల్ బాడీ పార్ట్స్ గురించి అడిగాను. ఆ బాడీ పార్ట్స్ గురించి కాదు బాబు. అదేంటి మేడం? ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నావు? బండి బాగా డ్రైవ్ చేస్తున్నావు. అన్ని పనులు కూడా బాగా చేస్తావు అనుకుంటున్నాను. ఇంతకీ నీకు పెళ్ళయిందా? అవ్వలేదు మేడం, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకు పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదన్నమాట. మా అనిషాకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకనే చెప్తుంది ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. గర్ల్ ఫ్రెండ్ అయినా ఉందా? ఉంది మేడం, నా మరదలు. అదంటే నాకు చాలా ఇష్టం. ఓన్లీ ఇష్టపడమేనా లేక ఇంకేమైనా చేసావా? బాగా ఇష్టపడుతున్నాడు కదే. ఇప్పటి వరకు ఏం చేయకుండా ఎలా ఉంటాడు? ఏం రాజు, రోజు చేస్తావా? మంచి కత్తిలా ఉన్నాడు. ఇప్పటి వరకు ఏం చేయకుండా ఎలా ఉంటాడే పిచ్చి మొద్దు. మేడం, మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్యన అటువంటిదేం జరగలేదు మేడం. మాతోనే ఓపెనింగా? అదేంటి మేడం? అబ్బా, అదే నీ సిస్టమ్ గురించి. ఇప్పటి వరకు ఒక్క సీడీ కూడా వేయలే. ఏం కావాలి మేడం? మంచి సీడీ పెట్టొచ్చు కదా. ఓ అదా, ఏ సీడీ పెట్టమంటారు మేడం? నీ దగ్గర ఉంది, పెట్టు. మేడం ఇదేనా? నువ్వు బాగా అమాయకుడు బాబు. అమ్మాయిలకి ఏం పెట్టాలో తెలీదా నీకు? హార్ట్ గా పెట్టు. మేడం, నా దగ్గర హార్ట్ గా ఉండే సీడీ ఇదే మేడం. మాకు ఈ హార్ట్ సరిపోదు, ఇంకా హార్ట్ కావాలి. అది ఎలా ఉండాలో తెలుసా? అదేంటి లాకేసుంది? ఇక్కి ఇప్పుడు ఇదా అండి అన్నమాట. ఏంటి నిషా, ఎవరు రాలేదే? ఇంకెవరు కావాలి నీకు? మనం ఉన్నాం కదా. అదేంటి కొంప తీసి ఎల్ఐసి ప్రోగ్రాం పెట్టావా ఏంటి? మమ్మల్ని వదిలేయవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. సస్పెన్స్ రివీల్ చేస్తారా ఏంటి? ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఏం సస్పెన్సో ఏమో, ఇంకా టెన్షన్ తో చంపకు. టెన్షన్ లేదు ఏం లేదు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పొండి.
హలో రాజా, అమ్మా ఎక్కడున్నావు నానా? నేను పార్టీని తీసుకుని బయటికి వచ్చాను. రేపు సిటీకి వచ్చేస్తాను. మా ఊరికి వచ్చేటప్పటికి నీ మందులు కూడా తెస్తాను. మందుల విషయం కాదయ్యా, చెల్లికి కాబోయే అత్తగారు వచ్చారు. వాళ్ళు నెక్స్ట్ మంత్ పెళ్లి చేయాలంటున్నారు. నాకేమో బెంగగా ఉంది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బరువు బాధ్యతలు మోస్తున్నావు. డబ్బుల పరిస్థితి నాకు అర్థం కావట్లేదయ్యా. అమ్మా నువ్వేం చింతపడకు, నేనున్నాను కదా. సరే బాబు. వావ్ వావ్, అంబియన్స్ అయితే అదిరిపోయింది. కానీ అసలు విషయం ఉందా లేదా? ఎప్పుడో సంగతి కాదమ్మా, ఇప్పుడు సంగతి ఏంటి? ఒక్క నిమిషం. రాజా, రాజా, మేడం. ఒకసారి లోపలికి రా. ఇడు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాడా? లేదే, ఈ పూటకి వీడే మనకు సెలబ్రిటీ. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో నలుగురు కలిసి నలుగురితో ఎంజాయ్ చేసే కన్నా నలుగురు కలిసి ఒక్కొంతో ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఎక్స్పీరియన్స్ ఇవ్వగానే ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యేలాం. ఇది డ్రైవర్ కదా, ఛీ వసి డ్రైవరా ఓనరా అని ముఖ్యం కాదు, సుఖపడ్డాను మీరని ముఖ్యం. నువ్వేం చేస్తావో మాకు అనవసరం. ఈరోజు మాత్రం తప్పదు. రా రాజా, లోపలికి రా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు రాజా, అక్కడ వాష్రూమ్ ఉంది. లేదు మేడం, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఆడపిల్లలు సిగ్గుపడతాయి రోజు. మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది. ఏంటి రాజా, మళ్ళీ బట్టలు వేసుకున్నావు? అక్కడ వాషింగ్ మిషన్ ఉంది, అక్కడ పడే. పర్వాలేదు మేడం. అమ్మాయిలమయ్యుండి మేము ఇంత ఓపెన్ గా ఉంటే నువ్వేంట బాబు ఇంత సిగ్గుపడిపోతా. ఒక్క రూమ్ లో నా బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఉంది, విప్పేసి అవి నువ్వు వేసుకో. మేడం ఏంటి? బట్టలు నీ తెచ్చి ఇవ్వాలా? అక్కడ ఉన్నాయి, పోయి వేసుకో. ఏంటి రాజా సిగ్గుపడుతున్నావు? నువ్వేమీ ఆడదానికి కాదు కదా. ఈలోపు మనం చిన్న గేమ్ ఆడుకుందామా? ఏం పర్లేదు, 5 నిమిషాలు ఆగి మళ్ళీ బట్టలు వేసుకుందాం. రాజా తీసుకో తీసుకో. వచ్చింది. మజా మజాగా మసాలా ముద్దుతో బద్దెక్కిస్తా బామా. గలస మొత్తం కులస నింపి కెక్కెక్కిస్తా ఆజా. అందం చూస్తే ఆకు ఒక్క సిద్ధం చేస్తా పూల పక్క ఆడేద్దామా అదరతే తక్క మామా. చల్ 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 గుర్రం రైడ్కి సిద్ధం రాజా. చల్ చల్ రేపే జలేబీ సొగసులు నీదేగా ఈ రోజా. పప్పర 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 మనసల తీయని తేనెల కాజా. పప్పర పెట్టు బిల్లిది డాన్సు చెయ్యర బ్యాండు బాజా. మజా మజాగా మజా మజాగా మసాలా ముద్దుతో బద్దెక్కిస్తా బామా. గలస మొత్తం కులస నింపి కెక్కెక్కిస్తా ఆజా.
చూపించు చూపి నువ్వు చెప్పవే రాజా నాన్న రోజుగా లేకపోతే కట్టినట్టు కాల్చు ఎప్పుడు టెక్నిక్ నువ్వు ప్రేమ బాయ్స్ అన్న ఈరోజు నీకు చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయే. ఇప్పుడు నువ్వు చెప్పు నా మనసులో మాట. ఏది ఏమైనా ఈరోజు ఖచ్చితంగా నాకు అందుబాటులో ఉన్న ఏ మగాడికైనా ఆ అనుభవం పొందాలి. చాలా బాగా చెప్పిందే, ఇంత సీన్ ఉందనుకోలేదు. సరే నీదేంటి కళ్ళకి గంతలు కట్టడం? అబ్బో బాగానే ఎంజాయ్ చేస్తున్నావే, చాలేవే లే. ఇతన్నా నేను పట్టుకుంది? అవును, నీ గేమ్ ఫిని పోయి కూర్చోండి. రాజా ఇప్పుడు నీ చిట్టి తెచ్చి చూపించు. చూపించు చూపించు రాజా. నచ్చిన అమ్మాయితో లిప్ లాక్ చేయాలి. ఓకే ఓకే. ఏంటి రాజా సిగ్గుపడుతున్నావు? మాలో ఎవరినో ఒక్కరికి ఇచ్చేయి. ఆ రూమ్కి వెళ్దాం. రూమ్లోకి వస్తావా? ఆ రూమ్కి వెళ్దాం. ఫస్ట్ నన్ను కిస్ చేయాలి, ఓకేనా? రా రాజా. ఇంతసేపా? ఏమైంది? మనం వెంటనే వెళ్ళిపోదాం రండి. ఈ విషయం బయటకు వస్తే కనుక మనందరం ఒకటే మాట చెప్పాలి. అతను మనలో ఒకరిని రేప్ చేశారని, ఇంకొకరిని రేప్ చేయబోతుంటే ఆత్మరక్షణ కోసం కత్తితో అటాక్ చేశామని, అప్పుడు చచ్చిపోయాడని చెప్దాం. ఓకే ఓకే పదండి. ఆకాశంలో సగం ఆడదంటారు, ఆడదాని మనస్సు సముద్రమంత లోతంటారు. స్త్రీ అంటే దేవత అంటారు, స్త్రీ అంటే శక్తి అంటారు, ఇంకేమైనా అంటారు. కానీ నేటి స్త్రీ తన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న నేటి తరపు స్త్రీల వికృత చేష్టలు, బూతులు, అశ్లీల అర్ధనగ్న వీడియోలు వారికి వారే తీసుకొని పబ్లిక్కు చూపిస్తూ రెచ్చగొడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాగిన మైకంలో విశృంఖల శృంగారానికి తెగబడి కాదన్న వారిపై పగబడి వారిని వీడియోలతో ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తే సున్నితమైన మనసున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆలోచించండి.
ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మగవారి జీవితాలు నెట్టింట్లో వైరల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అపరిచిత మహిళలతో జాగ్రత్తగా ఉండండి.